రాజీ పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడు ఘటనపై అధికారులు కీలక ప్రకటన చేశారు. ప్రమాదం జరిగిన రోజు గల్లంతైన 8 మంది కార్మికులు ఇంకా కనిపించకపోవడంతో ఇక వారి ఆచూకీ లభించడం అసాధ్యమే అని అధికారులు తేల్చేశారు. రాహుల్, శివాజీ, వెంకటేష్, విజయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ల బాడీలు పేలుడు ప్రమాదంలో తీవ్రంగా కాలిపోయి బూడిదై ఉంటాయని యాజమాన్యం అనుమానం వ్యక్తం చేసింది. దీని కారణం ఇప్పటి వరకు 100కి పైగా శాంపుల్స్ ను సేకరించి DNA పరీక్షలు నిర్వహించినా ఒకటి కూడా తగిన పోలిక లభించలేదు. ఈ నేపథ్యంలో బాధిత కార్మికుల కుటుంబ సభ్యులను పరిశ్రమ వద్ద నుంచి ఇళ్లకు వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ 3 నెలల తర్వాత తిరిగి రావాలని సూచించారు. అప్పటి వరకు రాష్ట్ర, కేంద్ర హోంశాఖలతో సంప్రదింపులు కొనసాగిస్తామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు తిరిగి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటనలో బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని తమ వారిని కోల్పోయిన ప్రజలు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే విషయంపై మాట్లాడడానికి చుక్కా రాములు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి. సార్ చెప్పండి సార్, దీన్ని ఎలా చూడొచ్చు? అసలు ఇప్పుడు చనిపోయిన వారి ఆచూకీ ఇప్పటి వరకు దొరకపోవడం మీ విశ్లేషణ ఏంటి సార్? అసలు అదే ఇప్పుడు అది చాలా హృదయ విదారకమైన ఘటన. చాలా పెద్ద సంఖ్యలో కార్మికులు చనిపోయారు. తర్వాత చాలా మంది ఆచూకీ తెలవట్లేదు. వాళ్ళ బంధువులందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు. ఈ పరిస్థితులలో మరి ఇంత అభివృద్ధి చెందినటువంటి వ్యవస్థలు ఉన్న నేపథ్యంలో కార్మికుల యొక్క ఉనికిని కనుక్కోకపోవడం అనేటువంటిది ఇది మరి చాలా బాధాకరమైన విషయము. మరి మన సైంటిస్టులు, తర్వాత మనకున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము, ఇవన్నీ కూడా ప్రభుత్వం వాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆచూకీ దొరకట్లేదు, మీరు మీ రాష్ట్రాలకు వెళ్ళిపోండి, 3 నెలల తర్వాత రండి మళ్ళీ అని జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్టుగా మాకు తెలిసింది. ఇది సరైంది కాదని చెప్పి మేము CI2 ట్రేడ్ యూనియన్ గా మేము భావిస్తా ఉన్నాము. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఏముంది అనేది కూడా విచారణ జరపాలి. ఎందుకంటే వాళ్ళు ఖాళీ బూడిదైపోయారా, ఆ బూడిద నుంచి కూడా ఎముకల నుండి కూడా ఏమి DNA ఆధారాలు దొరకట్లేదా, లేకపోతే ప్రభుత్వం ఇంతకంటే రెస్క్యూ ఆపరేషన్ మేము చేపట్టలేము అనే వైఖరి ఏమైనా ప్రభుత్వం తీసుకుంటా ఉందా? ఈ విషయాల పట్ల స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉందని మేము CI2గా భావిస్తున్నాం. అందుకని ప్రభుత్వం ఆ రకంగా వ్యవహరించొద్దు, వాళ్లకు ఉపశమనం కల్పించాలి, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఇంకా ప్రభుత్వం చేయాల్సినటువంటి చర్యలు ఏమున్నాయి అనేది పరిశీలించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సార్, ప్రస్తుతం ఈ పరిస్థితిపై అసలు CITU స్టాండ్ ఏం తీసుకుంది? మేము CI2గా ఇప్పటికే బాధితులను ఆదుకునే ప్రయత్నం చేశాము. వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మానవతా దృష్టితోటి కూడా నిర్మాణాత్మక సహాయం చేయడము చాలా ముఖ్యమని మేము భావించాము. మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడము, ఆందోళన చేయడం ఒకటే కాదు, మా యూనియన్లు స్పందించి డబ్బుల రూపంలో కూడా వాళ్ళకి సహాయం చేశాము. 11 కుటుంబాలకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున మా యూనియన్ల నుంచి విరాళాలు సేకరించి కుటుంబ సభ్యులను ఆదుకోవడానికి మా వంతు ప్రయత్నం మేము చేశాము. రెండోది, ప్రభుత్వం కూడా ఇంకా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. ఇప్పుడు ₹1,00,00,000 నష్టపరిహారం అని ప్రభుత్వం ఏమో మేనేజ్మెంట్ ఇస్తుందని చెప్పింది. మేనేజ్మెంట్ వాళ్ళేమో సెబీకి ఒక లెటర్ పెట్టారు, మేము నష్టపరిహారం ఇస్తామని.
అంతే తప్ప దానికి నిర్దిష్టంగా ఎప్పటిలోపు నష్టపరిహారం వస్తుంది అనేటువంటిది ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలి. రెండోది 8 మంది ఎవరైతే ఆచూకీ తెలవట్లేదో వీళ్లకు ఇప్పుడు ఆచూకీ తెలవట్లేదనే పేరు మీద ఆ కుటుంబాలు రోడ్న పడే పరిస్థితి ఉంది. అందులో చాలా మంది ఆ కుటుంబాలని పోషించే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి పరిస్థితులలో వాళ్లకు ప్రభుత్వం చెప్పే నష్టపరిహారం రావాలన్నా వీళ్ళ ఆచూకీ ఏంటిది అనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ప్రభుత్వం నిర్ణయం చేయాలి అది ఆ విషయం మీద. ఇప్పుడు చాలా మంది మరి ఈ రకంగా చనిపోయినప్పుడు వాళ్ళు చనిపోయారు అనేటువంటిది అయినా ప్రభుత్వం నిర్ధారించాలి. ఇదేది నిర్ధారించకుండా ప్రభుత్వం మధ్యస్థంగా అట్లా వదిలేయడం అనేటువంటిది అది బాధ్యత అనిపించుకోదు ప్రభుత్వానికి. ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉండాలి, నష్టపరిహారం ఇవ్వాలి. అట్లాగే మూడో విషయము, అసలు యజమాని మీద ఇప్పటిదాకా ఏం చర్యలు తీసుకున్నారు? మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళ హత్యా నేరం కింద కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపాలి. మరి ఎందుకని ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతుంది? అట్లాగే మేము ఇవన్నీ మొత్తం ఘటన మీద ఈ సిగాచి కంపెనీలో జరిగినటువంటి ఈ పేలుడుకు సంబంధించిన అంశాల మీద ఎవరి బాధ్యత ఎంత ఉంది, ప్రభుత్వ బాధ్యత ఎంత ఉంది, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ బాధ్యత ఎంత ఉంది, యాజమాన్యం బాధ్యత ఏముంది, ఈ మొత్తం వ్యవహారం మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలంటే సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరపాలి. అప్పుడే ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా ప్రభుత్వం బాధ్యత తీసుకొని తక్షణమే సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరపాలని చెప్పి కూడా మేము మా రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్. విజయ, పాషమేళారం సిగాచి పరిశ్రమ వద్ద జరిగిన ఈ ఘటనలో సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. సిగాచి పరిశ్రమలో పేలుడు జరిగిన 10 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా 8 మంది కార్మికుల ఆచూకీ మాత్రం లభించలేదు. ఆ కార్మికుల గడసారి చూపు కూడా కష్టమేనా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 8 రోజుల కిందనే 42 మంది చనిపోయారు. ప్రస్తుతం అయితే 44 మందికి మృతుల సంఖ్య పెరిగిందని చెప్పి మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా ఈ 8 రోజులు అవుతున్నాయని రాహుల్, రవి, వెంకటేష్, ఇర్ఫాన్, విజయ్, అఖిలేష్, జస్టిన్, శివాజీల జాడ మాత్రం కనిపించడం లేదు. కనిపించని పరిస్థితి కూడా చెప్తున్నారు. వారి కోసం ఐలా సెంటర్ వద్ద ఈ కుటుంబ సభ్యులు పడిగాపులు కూడా కాస్తున్నారు. గత 10 రోజులుగా ఈ పడిగాపులు కాస్తున్న చివరి చూపైనా దక్కుతుందేమో అని వాళ్ళు కుటుంబ సభ్యులు ఆశ నెలకొంది. మరోవైపు ఆ 8 మంది ఆచూకీ కోసం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించిన ఎముకలు, దంతాలు, వెంట్రుకలు, శరీర భాగాలు, మాంసపు ముద్దలు, రక్తంతో రాళ్లను సేకరించి సుమారు 100కు పైగా శాంపిళ్లను DNA రిపోర్ట్ కోసం అధికారులు పంపించారు. 8 మంది ఆచూకీ గుర్తించడంలో DNA రిపోర్టులు కూడా కీలకంగా మారనున్నాయి. ఆ కీలకంగా మారనున్న నేపథ్యంలోనే ఈ రోజు డిప్యూటీ కలెక్టర్ గారు వాళ్ళతో సంభాషిస్తూ, వాళ్ళ కుటుంబ సభ్యులతో సంభాషిస్తూ వాళ్ళ ఆచూకీ దొరకడం కష్టమే ఇక అని చెప్పడం జరుగుతుంది. ఈ విషయంపై పలు సంఘాలు కూడా కష్టమే అన్న మాట మీద వాళ్ళకి ఇస్తాన్న ఎక్స్గ్రేషియా ఇవ్వకుండా వాళ్ళ కష్టమే అని చెప్పి వాళ్ళని నిరుత్సాహపరచడం, అదే విధంగా వాళ్ళను 3 నెలల తర్వాత వచ్చి మీరు కలవండి అని చెప్పి డిప్యూటీ కలెక్టర్ వాళ్ళ సంభాషిస్తున్న సందర్భంలో చెప్పడం, ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందని చెప్పి తెలుస్తుంది. అసలు ఈ 8 శవాలను ఎవరైనా మాఫియా మాయం చేశారా, లేకపోతే భూమి తినేసిందా అని చెప్పి వాళ్ళు అనుమానం వ్యక్తమవుతున్న. విజయ, థ్యాంక్ యూ బాసిత్.